హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్. సో ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది సబ్స్క్రైబర్సే కావచ్చు, మన సిఎస్ఏ సంబంధించినటువంటి ఏదైతే కోర్స్ నేర్చుకునే వాళ్ళే కావచ్చు, సర్వీస్లో నేర్చుకునే వాళ్ళందరూ కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుందండి. సో చాలామంది ఈ మధ్య కాలంలో సిఎస్ఏకి సంబంధించినటువంటి ఫ్రీ వోచర్ వచ్చిందట సార్, ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్పండి, ఆ ఫ్రీ వోచర్స్ ఎలా తీసుకోవాలి ఏంటనేటువంటి దాని గురించి క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో కాబట్టి వాళ్ళందరి కోసం నేను ఈరోజు వీడియో చేయడం జరిగింది. అసలు సిఎస్ఏ వోచర్ అనేటువంటి ఫ్రీగా ఇచ్చిందా సర్వీస్ నౌ, ఆ వోచర్స్ యూజ్ చేసుకొని మనం ఎలా ఎగ్జామ్ అనేటువంటి అటెండ్ చేయాలి, అసలు సర్టిఫికేషన్ అనేటువంటిది ఎలా చేసుకోవాలి అనేటువంటి మొత్తం డీటెయిల్స్ అనేటువంటిది ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకేనా? సో ఈ వీడియోను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి. సో డెఫినెట్లీ మీకు ఇంట్రెస్టింగ్ కంటెంట్ అనేటువంటిది ఇస్తాను. సో ఎవరైతే కొత్తగా సర్వీస్ నోలోకి వచ్చే వాళ్ళైనా పర్లేదు, లేదా సర్వీస్ నోలో ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, లేదా సర్వీస్ నో నేర్చుకుంటున్న వాళ్ళైనా, వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఇనిషియల్ లెవెల్లో సర్వీస్ నోలో ఒక సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి అంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే సిఎస్ఏ కోర్స్ అనేటువంటి కంప్లీట్ చేయాలి. సిఎస్ఏ కోర్స్ మీన్స్ సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి ఒక సర్టిఫికేషన్ అనేటువంటిది సర్వీస్ను ప్రొవైడ్ చేస్తుంది. ఈ సర్వీస్ను ప్రొవైడ్ చేసేటువంటి సర్టిఫికేషన్ కనుక మనకు ఉంది అంటే వీఆర్ ది అథెంటికేటెడ్ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు ది సర్వీస్ నౌ. ఆ సర్వీస్ నౌలోకి ఎంటర్ కావడానికి ఒక జస్ట్ లైక్ సర్టిఫికేషన్ అనేటువంటి, నార్మల్గా మనం 10th క్లాస్ చదువుకుంటే ఓకే, సో 10th వరకు చదువుకున్నారని చెప్పడానికి ఒక సర్టిఫికేషన్ ఎలా ఉంటుందో అలానే సో డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఎలా అయితే కంప్లీట్ అవుతుందో ప్రతిదానికి సర్టిఫికేషన్ ఉంటుందో ఇక్కడ కూడా ఏంటంటే సర్వీస్ నోలో జాబ్ చేయాలి, లేదా సర్వీస్ను సంబంధించినటువంటి ఏదైనా నేర్చుకున్న తర్వాత మనం ఆ ఇంటర్వ్యూకి అటెండ్ చేయాలంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే సర్టిఫికేషన్స్ ఉన్నాయనేటువంటిది అడుగుతున్నాయి. అది కూడా సిఎస్ఏ బేసిక్ లెవెల్లో సర్టిఫికేషన్ కావాలని అడగడం జరుగుతుంది. అంటే సిఎస్ఏ సర్టిఫికేషన్ చేయాలంటే ఫస్ట్ నౌ లెర్నింగ్ ప్లాట్ఫామ్ లోపల సిఎస్ఏ అనేటువంటి కోర్స్ అనేటువంటిది సో పర్చేస్ చేయాలి. అండ్ మోస్ట్లీ అది పర్చేస్ చేసి అయిపోయిన తర్వాత మనం సర్టిఫికేషన్ కోసం ఎగ్జామ్ రాయాలి అని అంటే అక్కడ ఏం చేసింది సర్వీస్ నౌ అంటే $300తోని మనకు వోచర్ అనేటువంటిది ప్రొవైడ్ చేసింది, లేదా $300 అనేటువంటి మనం పెట్టేసి పర్చేస్ చేస్తేనే మనకు వోచర్ ఇస్తుంది ఎగ్జామ్ అటెండ్ చేయడానికి. సర్వీస్ ఏం చేసిందంటే ఇక్కడ 2 కేటగిరీస్లో ఉంటాయండి పేమెంట్స్ అనేటువంటిది. సో ఒకటి ఏంటి, కోర్సుకు పేమెంట్ అనేటువంటిది ఉంటుంది, సిఎస్ఏ కోర్సుకు పేమెంట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఆ వోచర్ ఏదైతే ఇస్తుందో ఆ వోచర్కు పేమెంట్ అనేటువంటి సపరేట్గా ఉంటుంది. అండ్ యావరేజ్గా ఒక 10 days బిఫోర్ వరకు చూస్తే ఏంటంటే సర్వీస్ నౌ కోర్సుకు అరౌండ్ $100 to $150 ఛార్జ్ చేసేది. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వోచర్కి వచ్చేసి ఆ కోర్సుకు $150 వరకు ఛార్జ్ చేసి అండ్ కోర్సుకు $300 to $350 వరకు ఛార్జ్ చేసేది. ఓవరాల్గా ఏంటంటే $500 వరకు మనకు ఒక సిఎస్ఏ కోర్స్ కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్ రాసి మనం సర్టిఫికేషన్ తెచ్చుకోవాలంటే అండ్ యావరేజ్గా $500 అనేటువంటి కంప్లీట్ చేయాల్సి వచ్చేది. ఓకే, అయితే ఈ $500 అనేటువంటి కంప్లీట్ చేయడానికి సో మనం చేసుకున్న తర్వాత వన్స్ ఒకసారి ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాము అనుకోండి, ఒకవేళ మన సర్టిఫికేషన్ రాకుండా మళ్ళీ ఫెయిల్ అయిపోయాం అనుకోండి, ఫెయిల్ అయిపోతే మళ్ళీ రీఅటెండ్ చేయడానికి కొంత ఛార్జ్ చేసేసి మళ్ళీ ఎగ్జామ్స్ అనేటువంటిది అంటే జస్ట్ లైక్ మళ్ళీ కోర్స్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేకుండా మళ్ళీ మనకు చేసేది. ఈ వీడియో చేసేదానికి ఇప్పుడు 10 days నుండి ఏం చేసిందంటే సర్వీస్ నౌ అనేటువంటిది కోర్స్ అనేటువంటిది ఫ్రీగా ఇచ్చింది. ఓకే, కోర్స్ అనేటువంటిది ఏమి ఇచ్చింది అంటే ఫ్రీగా ఇచ్చేసింది. సో ఏదైతే అరౌండ్ $100 to $150 ఏదైతే ఉందో ఆ $100 to $150 ఉన్నటువంటి కోర్సుని ఫ్రీగా ఇచ్చేసి మీకు ఓన్లీ $300 ఉన్నటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో అది మోస్ట్లీ ఏప్రిల్ 30th వరకు 2025 ఏప్రిల్ 30th వరకు ఈ ఆఫర్ను కంటిన్యూ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సరే, ఆ విషయం పక్కకు పెడితే సరే, మరి ఇప్పుడు నేను కోర్స్ అనేటువంటిది కూడా ఏదైతే కోర్స్ కంప్లీట్ చేయడానికి నాకు ఆ $150 అనేటువంటిది కూడా నాకు జీరో కావాలి అంతే కదా. సో నార్మల్గా మీరు వెళ్ళి పేమెంట్ చేసుకోవాలనుకుంటే ఏమవుతుందంటే వోచర్కు $300 ఉంటుంది, అరౌండ్ అక్కడ $150 వచ్చేసి ఏంటంటే మీకు కోర్సుకు ఉంటుంది. సో ఈ $150 అనేటువంటిది ఏదైతే ఉందో అది జీరో కావాలి అనుకుంటే కొన్ని స్టెప్స్ అయితే పాటించాల్సి ఉంటుంది. సో ఆ స్టెప్స్ పాటించేసిన తర్వాత మీకు వోచర్ అనేటువంటిది రావడానికి ఓన్లీ $300 పెట్టుకుంటే సరిపోయేటట్టుగా ఉంటుంది. అది నేను ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఎలా మీరు ఆ సిఎస్ఏ వోచర్ అనేటువంటిది రావడానికి ముందు సిఎస్ఏ కోర్స్ అనేటువంటిది ఎలా కంప్లీట్ చేసుకోవాలి, అక్కడ టిక్ మార్క్స్ అనేటువంటిది ఉంటాయి, ఆ టిక్ మార్క్స్ ఎలా కంప్లీట్ చేసుకొని
మొత్తంగా ఎగ్జామ్కి ఎలా స్టార్ట్ కావాలి షెడ్యూల్ చేసుకోవడంత వరకు మీకు క్లియర్గా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఒకవేళ కనుక మీరు సిఎస్సి సర్టిఫికేషన్ చేయాలనుకున్నప్పుడు ఈ ఏంటి ప్రాసెస్ ఫాలో అవుతే మేబీ వోచర్ ఫ్రీగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఆ మొత్తాన్ని కనుక మీరు కంప్లీట్గా ఫాలో అవుతే ఒక సర్టిఫికేషన్ అనేటువంటిది మీరు సిఎస్ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ కావడమే కాదు, ఆ సిఎస్ఏ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఏదైతే వోచర్ ఎలా ఎంట్రీ చేసుకోవాలి, ఆ వోచర్ని ఎంట్రీ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ ఎలా షెడ్యూల్ చేసుకోవాలి, ఇది ఆన్ సైట్ ఎగ్జామ్స్ రాయాలా లేదా ఆన్లైన్లో రాయొచ్చా లేదా వాళ్ళ సెంటర్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేటువంటిది ఇప్పుడు నేను మీకు చూపెట్టబోతున్నాను. ఫస్ట్ ఇక్కడ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయండి. మామూలుగా మనం ఏదైనా గూగుల్కి సంబంధించినటువంటి క్రోమే కావచ్చు, లేదంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అయినా పర్లేదు. చేసిన తర్వాత నౌ లెర్నింగ్ సర్వీస్ నౌ అనేటువంటి టైప్ చేయండి. సో యూఆర్ఎల్ టైప్ చేసిన తర్వాత క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా బ్రౌజర్లో చూపిస్తుంది. సర్వీస్ నౌ సంబంధించినటువంటి నౌ లెర్నింగ్ ప్లాట్ఫామ్ రీడైరెక్ట్ అవుతుంది. డైరెక్ట్గా లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా స్క్రీన్ వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు ఆల్రెడీ సర్వీస్ నౌ సంబంధించినటువంటి అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది కదా. సో దీనిలో సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకొని ఏంటంటే మీ మెయిల్ ఐడి ఏదైతే మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారో ఆ మెయిల్ ఐడి ఇచ్చేసి సర్వీస్ నౌ అకౌంట్ క్రియేట్ చేసుకున్న మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్, అదే పాస్వర్డ్ అనేటువంటి ఇచ్చేసి మీరు సింపుల్గా సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే ఏంటంటే ఒక కోడ్ అనేటువంటి 6 డిజిట్ కోడ్ వచ్చేసి మన మెయిల్కి వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ నేను నా మెయిల్ ఓపెన్ చేశాను. సో మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత మన మెయిల్లో చూపిస్తుంది, జస్ట్ అప్డేట్ అవుతుంది. జస్ట్ ఎ మినిట్. రైట్. సో ఇక్కడ చూడండి కొత్తగా ఒకటి వచ్చింది, సర్వీస్ నౌ ఐడి అనేటువంటిది. ఈ ఐడిని తీసుకెళ్ళేసి ఏదైతే నెంబర్ ఉందో దాన్ని తీసుకెళ్ళేసి అక్కడ కోడ్ ఏదైతే 6 డిజిట్ కోడ్ అడిగింది కదా దానిలో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇది మీకు ఆల్రెడీ సర్వీస్ నౌ సంబంధించినటువంటి డెవలపర్ ఇన్స్టాన్స్ ఆల్రెడీ మీరు క్రియేట్ చేసుకున్నారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా అదే శివప్రసాద్ భీమని అని వచ్చేసింది. ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళేసి ఏంటంటే ఫండమెంటల్స్ ఆన్ డిమాండ్ అనేటువంటి టైప్ చేయండి. ఫండమెంటల్స్ ఆన్ డిమాండ్ అనేటువంటి టైప్ చేసి ఎంటర్ చేయగానే మీకు రిజల్ట్స్ వస్తాయి చూడండి. సో ఈ రిజల్ట్స్లో ఏంటంటే మనకు కావాల్సింది ఇది కాదు, డిస్కవరీ ఫండమెంటల్స్ కాదు, ఇవన్నీ కాదు, సర్వీస్ నౌ అడ్మినిస్ట్రేషన్ ఫండమెంటల్స్ ఆన్ డిమాండ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వచ్చేసింది చూడండి, సర్వీస్ నౌ అడ్మినిస్ట్రేషన్ ఫండమెంటల్స్ ఆన్ డిమాండ్ అని వచ్చింది. ఇది ఏం చేస్తుందట, సో ఇక్కడ ఏంటి మనకు ఎలిజిబిలిటీ ఫర్ సిఎస్ఏ వోచర్ అన్నారు. సిఎస్ఏ వోచర్ రావడానికి ఇది కంప్లీట్ చేయాలని సో మనకు క్లియర్గా చూపిస్తుంది. సరే ఇదంతా మనకు ఓకే, అచీవ్మెంట్స్ అనేటువంటిది ఏంటనేటువంటిది మనం ముందే తెలుసుకున్నాం కాబట్టి సరే ఎనీవే ఇక్కడ మనం ఏం చేయాలి, సింపుల్గా స్టార్ట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఏమవుతుంది అంటే ఈ సర్వీస్ నౌ అడ్మినిస్ట్రేషన్ ఫండమెంటల్స్ ఆన్ డిమాండ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది చూడండి. సో స్టార్ట్ మీద క్లిక్ చేయగానే ఎంత చూపెట్టింది, $0 చూపెట్టింది. అంతకుముందు అయితే మనకు అరౌండ్ $150 అనేటువంటి చూపెట్టేది. సరే నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేసేసి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి మీరు అగ్రి అనేటువంటి క్లిక్ చేయండి. సో ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేసేసి సింపుల్గా నేను ఎన్రోల్ అన్నాను అనుకోండి. ఎన్రోల్ అనగానే ఏంటి, నా సర్వీస్ నౌ సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఫండమెంటల్స్ ఆన్ డిమాండ్ అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. సో దీనిలో ఫస్ట్ ఇక్కడ రిక్వెస్ట్ ల్యాబ్ ఇన్స్టాన్స్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. సో రిక్వెస్ట్ ల్యాబ్ ఇన్స్టాన్స్ అనేటువంటి క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఆల్రెడీ టిక్ మార్క్ ఒకటి వచ్చేసింది ఓపెన్ చేయగానే. బట్ రిక్వెస్ట్ ల్యాబ్ ఇన్స్టాన్స్ అని క్లిక్ చేయగానే ఏంటంటే మనకు ఒక ఇన్స్టాన్స్ అనేటువంటిది టెంపరీగా మనకు అలోకేట్ అవుతుంది. జస్ట్ లైక్ ఏంటి ప్రాక్టీస్ చేసుకోవడానికి అలోకేట్ అవుతుంది. సరే ఆటోమేటిక్గా అలోకేట్ అయిపోయింది మనం క్లిక్ చేయగానే. సో నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ సర్వీస్ నౌ అడ్మినిస్ట్రేషన్ ఫండమెంటల్స్ ఆన్ డిమాండ్ అనేటువంటి ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చూడండి లెఫ్ట్ సైడ్ కొన్ని కనబడుతున్నాయి చూసా, లెసన్స్ వచ్చేసి 8 లెసన్స్ అని 7 లెసన్స్ అని సో 6 లెసన్స్ అని కనబడుతున్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే ఇవన్నిటి మీరు ఏం చేయాలి అంటే సో జస్ట్ చూస్తూ వెళ్ళాలంతే. సో జస్ట్ క్లిక్ చేసి ఇప్పుడు నేను ఒకటి క్లిక్ చేశాను అనుకోండి, క్లిక్ చేయగానే ఏంటంటే ఆ వీడియో అనేటువంటి మనకు వస్తుంది. ఈ వీడియోలో కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇప్పుడు నేను అది వీడియోని ప్లే చేసినప్పుడు మీ కింద డిస్క్రిప్షన్ వస్తుంది, అంటే స్క్రిప్టింగ్ వస్తుంది. అక్కడ ఏదైతే చెప్తున్నారో అక్కడ స్క్రిప్టింగ్ లాగా వస్తుంది. సరే ఇక్కడ మీరు ఈ వీడియోని చూస్తున్నప్పుడు ఒక పని చేయండి, ప్లే చేయండి. వీలైతే మీరు చూడాలని అవసరం లేదు, నాకు కొంచెం స్పీడప్గా కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే ఆ వీడియోను రన్ చేసేసి మ్యూట్ పెట్టండి. సో పెట్టేసి ఇక్కడ మీకు కొంచెం అంటే ఆ వీడియోలోనే రైట్ సైడ్ ఒకటి కనబడుతుంది ఏంటి అంటే ఆ వీడియో ఏంటి 1x 2x అనేటువంటి స్పీడ్ అన్నట్టు.
సో నేను 2x పెట్టాను అనుకోండి, ఇప్పుడు సపోజ్ 10 మినిట్స్ ఉన్నటువంటిది కాస్త ఏమవుతుంది 5 మినిట్స్కి అది క్లోజ్ అయిపోతుంది చూడండి. సో క్లిక్ చేయగానే కొన్ని ఆటోమేటిక్గా ఏమవుతాయంటే రైట్ మార్క్ వస్తాయి చూడండి. నేను జస్ట్ ఇది క్లిక్ చేస్తున్నాను, మీరు చూడండి ఇంత పెద్ద స్క్రిప్ట్ ఉంది కదా, ఇంత స్క్రిప్ట్ ఉన్న దాన్ని నేను ఏం చేస్తున్నానంటే హైడ్ అందాం. సో ఇప్పుడు చూడండి నేను ప్లే చేసిన తర్వాత సో ఏమవుతుంది అంటే ఆ ప్లే అవుతున్నప్పుడు మనకేంటి ఏదైతే తీసుకుంటుందో అక్కడ ప్లే అయ్యేంత వరకు జనరల్గా ఆగితేనే మనకి ఏం చేస్తుంది, ఆ టిక్ మార్క్ వస్తుంది, లేదంటే రాదు. చూడండి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క దానికి ఉన్నాయి. సో ఆ వీడియో అనేటువంటి ప్లే అవుతూ ఉంటుంది, ఆ ప్లే అయిన దాన్ని మనకు తీసుకోవడమే. సరే, సో ఇలా చూస్తే ఏంటంటే ఎక్కడైతే నాకు అన్ని టిక్ మార్క్స్ వచ్చేటట్టుగా ప్రతి ఒక్క దాన్ని చూసుకుంటూ వెళ్ళండి. సో చూసుకుంటూ వెళ్తూ మీరు ఆ 1x 2x అనేటువంటిది ఏదైతే ఉందో స్పీడప్ చేయండి. మీరు ఒకవేళ సో వద్దులేండి నాకు చూడొద్దు అనుకున్నప్పుడు ఏంటంటే జస్ట్ సో ప్లే చేసేసి మ్యూట్ పెట్టేసి అది రైట్ కంప్లీట్ అయ్యేంత వరకు దాకా వెయిట్ చేయండి. ఇన్ ప్రోగ్రెస్లో ఉంది కదా, ఆ రైట్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇలా అన్ని కంప్లీట్ చేసుకుంటే సో మీకు ఏమవుతుంది అంటే కోర్స్ అనేటువంటిది ఏంటి, ఫండమెంటల్స్ ఆన్ డిమాండ్ అనేటువంటి కోర్స్ అనేటువంటిది 100% అయితే కంప్లీట్ అవుతుంది. సో మీకు 100% కంప్లీట్ కాగానే ఇక్కడ మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే ఫస్ట్ మీరు ఒక్కసారి మీ యొక్క ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఇక్కడ మై లెర్నింగ్ ప్రొఫైల్ అని ఉంది కదా, సో మై లెర్నింగ్ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు మీ 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే అది. సో మీకు మై కలెక్షన్స్ అని కావచ్చు, లేదా మై లెర్నింగ్ అని, మై వోచర్స్ అని ఉంది చూడండి, చూసారా. సో మై వోచర్స్ దగ్గర ఆల్రెడీ నాకు జనరేట్ అయిపోయింది, వోచర్ అనేటువంటి జనరేట్ అయిపోయినట్టుగా వచ్చింది. నాకు కూడా ఏంటంటే గ్రేట్ జాబ్ ఆన్ ఫినిషింగ్ అని, సో నాకు ఏముంది అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఫండమెంటల్స్ అనేటువంటి కంప్లీట్ చేశాను అని నాకు రావడం అయితే జరిగింది. సో ఇలా మీరు కూడా కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ ఏదైతే నేను ఇప్పుడు చూపెట్టిన తర్వాత ఏమైనా సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది కదా, ఇక్కడ ఇప్పుడు ఏంటి 10th ఫిబ్రవరి 2026 వరకు నా యొక్క ఏంటి ఈ ఓచర్ అనేటువంటిది పనిచేస్తుంది. దాన్ని సింపుల్గా నేను క్లెయిమ్ అనేటువంటి క్లిక్ చేసుకొని ఏమన్నాను, క్లెయిమ్ అనగానే ఏమైపోయింది అంటే సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ యొక్క ఓచర్ అనేటువంటి మనకు రావాలంటే కొన్ని కండిషన్స్ చెప్పింది. అంటే 300 లెర్నింగ్ క్రెడిట్స్ అయినా ఉండాలి, లేదంటే $300 అయినా ఉండాలి. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఆ ప్రీ రిక్విజైట్స్ అని చూసారా, ఆ ప్రీ రిక్విజైట్స్ మీద కనుక మీరు క్లిక్ చేసుకోగానే ఏంటంటే ఫస్ట్ ఒక ఏమిస్తుంది, లింక్డ్ వెబ్ఎస్ఆర్ అకౌంట్ అన్నారు. ఈ రెండు రైట్ కనబడుతున్నాయి చూసారా. సో రెండు కనబడుతున్నాయి, పైన ఒకటి మాత్రం కంప్లీట్ చేయలేదు, రైట్. ఇప్పుడు నేను ఇది సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే మళ్ళీ మనకు సో ఇదే చూపిస్తుంది. సో అట్లా కాదు, మనకు కావాల్సింది ఏంటి, ఎక్కడైతే మనం ఇది మన వెబ్ఎస్ఆర్ అకౌంట్ ఉందో దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ వెబ్ఎస్ఆర్ అకౌంట్ అనేటువంటి ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేటువంటిది మళ్ళీ నేను చూపిస్తాను. ఇక్కడ ఈ వెబ్ఎస్ఆర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాన్ని లింక్ చేసుకోవాలి. సో లింక్ చేసుకున్నప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది. ఓకే, నేను దీనికోసం మళ్ళీ నేను ప్రీ రిక్విజైట్స్లోకి వెళ్ళి ఏం చేశానంటే ఆ ఏదైతే లింక్డ్ వెబ్ఎస్ఆర్ అకౌంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో లింక్డ్ వెబ్ఎస్ఆర్ అకౌంట్ అన్నారు, పైన ఉంది సార్ ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్ మీద జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ మనకు ఒక లాగిన్ పేజ్ లాగా కనబడుతుంది. ఆల్రెడీ కనుక మనం లాగిన్ అయి ఉన్నామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రీవియస్గా ఒక అకౌంట్ ఉంది, లాగిన్ అవుతున్నాను, ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఒకవేళ అలా ఉంటే ఆటోమేటిక్గా లాగిన్ అవుతుంది. ఒకవేళ వెబ్ఎస్ఆర్ కనుక అకౌంట్ లేకపోతే సో మీరు ఏం చేస్తారంటే క్రియేట్ ఏ న్యూ వెబ్ఎస్ఆర్ అకౌంట్ అనేటువంటిది ఏదైతే ఉందో సో ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ కింద ఉంది చూడండి, క్రియేట్ ఏ న్యూ వెబ్ఎస్ఆర్ లాగిన్ అనేటువంటిది ఏదైతే ఉందో పైన పర్లేదు, సో కింద అయినా పర్లేదు, ఇక్కడ జస్ట్ క్లిక్ చేయండి. క్రియేట్ ఏ న్యూ వెబ్ఎస్ఆర్ లాగిన్ అనేటువంటి క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే మనకు డైరెక్ట్గా మనకు లాగిన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. సో మీకు లాగిన్ ఏమి ఇవ్వాలి, అండ్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే రేపు మీరు సర్టిఫికేషన్ చేసిన తర్వాత వచ్చేటువంటి నేమ్ కానీ మెయిల్ ఐడి అనేటువంటిది ఏముంటుంది అంటే దీంతోనే లింక్ అయి ఉంటుంది. అంటే వెబ్ఎస్ఆర్ అకౌంట్లో మనం ఏదైతే ప్రాపర్గా ఇస్తామో అకౌంట్ నేమ్ అనేటువంటిది అండ్ ఈమెయిల్ అడ్రస్ అనేటువంటిది ప్రాపర్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఏ చిన్న మిస్టేక్ వెళ్ళినా రేపు సర్టిఫికేషన్ మీకు వచ్చిన తర్వాత అదే రిఫ్లెక్ట్ అయితే కావడం జరుగుతుంది. సరే, నేను నా మెయిల్ ఐడి ఇచ్చాను, అదేవిధంగా పాస్వర్డ్ అనేటువంటి పెట్టుకుంటున్నాను. సో పాస్వర్డ్ అనేటువంటి పెట్టుకొని రీఎంట్రీ చేస్తున్నాను, రీఎంట్రీ పాస్వర్డ్ అన్నాను. సో లీగల్ నేమ్ ఏం కనబడాలి అంటే సర్టిఫికేషన్ కనుక వస్తే సో మీ నేమ్ అనేటువంటిది ఎలా కనబడాలి, లీగల్ ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి అనేటువంటిది అయితే అప్డేట్ చేసుకోండి. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేటువంటిది ఇవ్వండి, అండ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ప్రైమరీకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ప్రైమరీ ఫోన్ నెంబర్ అనేటువంటిది ఇవ్వచ్చు. సో ఇవన్నీ మ్యాండేటరీ అయితే కాదు, సో నార్మల్గా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే లేదు. అండ్ అడ్రస్ వచ్చేసి కూడా మీరు కావాలంటే అడ్రస్ అనేటువంటిది కూడా ఫిలప్ చేయండి. సరే, నేను హైదరాబాద్ అని ఇస్తున్నాను,
సిటీ అంటే సిటీ ఇచ్చేయండి. ఇలా ప్రతి ఒక్కటి ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి, సో స్టేట్ అనండి. అండ్ సో ఏంటి స్టేట్ వచ్చేసి, సో స్టేట్ అనేటువంటి సెలెక్ట్ చేసుకుంటున్నాను తెలంగాణ అని. సో తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాను. సో పోస్టల్ కోడ్ అడిగింది, సరే పోస్టల్ కోడ్ కూడా మనం ఏదో ఒకటి ఇచ్చేయండి. ఓకే ఓకే. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏముంది, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పోర్టల్ ఆప్షన్ అనేటువంటిది ఇక్కడ ఎస్ అనండి. సో ఏదైతే మన పోర్టల్ సంబంధించిన దానిలో ఆ సర్టిఫికేషన్స్ అనేటువంటిది అప్డేట్ అయి ఉండాలా అనేటువంటి డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. సింపుల్గా సేవ్ అనగానే మనని అకౌంట్ అనేటువంటి క్రియేట్ అవుతుంది, లాగిన్ చేయమంటుంది. సరే మనం ఇంతకుముందు ఇచ్చినటువంటి ఏదైతే మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చామో అది ఇచ్చేసి ఎంటర్ చేసుకున్నాను. సో చూడండి, వెల్కమ్ టు వెబ్మాస్టర్ అకౌంట్ అనేది నాకు ఒక లింక్ పంపించింది, అంటే సో వెరిఫికేషన్ లింక్ లాగా పంపించింది. సో అఫ్కోర్స్ నాకు మెయిల్ అయితే వచ్చేసింది, పర్ఫెక్ట్గా నేను లాగిన్ అవుతున్నాను. సో మళ్ళీ నా మెయిల్ ఐడి వచ్చేసి మనకు ఆల్రెడీ తెలిసిందే కాబట్టి సో నేను నా మెయిల్ ఐడి ఇస్తున్నాను. అండ్ నేను ఏదైతే వెబ్మాస్టర్ అకౌంట్ కోసం క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో అది కూడా ఎంటర్ చేస్తున్నాను. @gmail.com అనేటువంటిది ఇచ్చేసి పాస్వర్డ్ అనేటువంటిది ఏదైతే ఎంటర్ చేసుకున్నానో, అంటే సేవ్ చేసుకున్నానో అది ఇచ్చేసాను. లాగిన్ మీద క్లిక్ చేయగానే ఏంటంటే నా అకౌంట్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఓపెన్ అయింది. సో క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఏదైతే నాకు క్రియేట్ అయినటువంటి నాకు వెబ్మాస్టర్ అకౌంట్ నేను ఏదైతే ఫండమెంటల్స్ ఆన్ డిమాండ్ అనేటువంటి చేశానో సో దానితోని నేను లింక్ చేయాలి. మరి ఎలా లింక్ చేస్తాను, అది ఎక్కడ లింక్ చేయాలి అంటే దీనికోసం మనం నౌ లెర్నింగ్లోకి వెళ్ళేసి వెబ్మాస్టర్ ఈమెయిల్ అడ్రస్ అనేటువంటిది ఉంది. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే మనకు ఆ లింక్ చేయడానికి ఒక ప్లేస్ అయితే ఇస్తుంది. ఎడిట్ మీద క్లిక్ చేసుకొని మన ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఉందో ఆ ఈమెయిల్ అడ్రస్ను పేస్ట్ చేయండి. నాకు ఆల్రెడీ ఈమెయిల్ అడ్రస్ ఉంది, అది జస్ట్ పేస్ట్ చేసి సేవ్ అన్నాను. సేవ్ అనగానే నాకు ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది, సో వితిన్ 24 hours టు 48 hours లోపల నా వెబ్మాస్టర్ అకౌంట్ అనేటువంటిది ఏదైతే ఉందో దీనికి లింక్ చేయబడుతుంది అంది. అంటే ఇనిషియల్గా ఎట్ ఎ టైం రాదు, ఒక 1 day వెయిట్ చేయండి. సో 1 day వెయిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క వెబ్మాస్టర్ అకౌంట్ యొక్క మెయిల్ అడ్రస్ అనేటువంటిది ఇక్కడ కనబడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఏదైతే మనకు వెబ్మాస్టర్ అకౌంట్ అనేటువంటి ప్రాపర్గా వచ్చిన తర్వాత ఎలా ఎగ్జామ్కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్టర్ ఫర్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంది. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మళ్ళీ నా వెబ్మాస్టర్ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత రిజిస్టర్ ఫర్ ఎగ్జామ్ అని క్లిక్ చేసిన తర్వాత చూడండి షెడ్యూల్స్ ఇస్తాయి, చూడండి సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాని మీద జస్ట్ క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ఏమైంది, మనకు ఆన్లైన్ సంబంధించినటువంటి $300 ఉన్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంది. సెంటర్ లెవెల్లో కావచ్చు, అదేవిధంగా పర్టికులర్గా మనం ఏదైతే ఎగ్జామ్ అనేటువంటి ఎలా రాయాలనేటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఇక్కడ మనకు కనబడుతుంది. ఇంక్లూడింగ్ డేట్ అండ్ టైంతో సహా ఏ రోజు ఏ టైంకి ఎగ్జామ్ రాసుకోవాలనుకుంటున్నాం, స్లాట్స్ అనేటువంటి అవైలబుల్గా ఉన్నాయా లేదా అనేటువంటి కూడా మనకి ఇన్ఫర్మేషన్స్ అనేటువంటి ఇస్తాయి. సో జస్ట్ నేను సెలెక్ట్ చేసుకొని ఏం చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ వచ్చేసి డేట్ అండ్ టైం అనేటువంటి సెలెక్ట్ చేసుకున్నాను. సింపుల్గా నేను ఐ అగ్రీ అనేటువంటి ఏదైతే ఉందో వీలవుతే చదవాలని కూడా చదవండి, జస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటువంటి ఉన్నాయి. ఏదో ఒక డేట్ నేను మళ్ళీ మార్చేసాను. సో మన ఇష్టం ఏదైనా మార్చుకోండి. టైమ్స్ అనేటువంటిది, డేట్ అనేటువంటిది ర్యాండమ్ మీకు నచ్చినటువంటి టైమింగ్ అనేటువంటి పెట్టుకొని ఒకసారి స్క్రోల్ డౌన్, సో కిందికి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ ఏం చేసుకుంటాను అంటే ఇక్కడ మనం ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో చూడండి, ఇక్కడ నేను జస్ట్ చెక్కింగ్ కోసం మళ్ళీ చూపిస్తున్నాను. సో డౌన్ చేసేసి ఏంటంటే సింపుల్గా మీరు ఆ యాక్సెప్ట్ అనేటువంటి క్లిక్ చేసి సెలెక్ట్ అన్నారనుకోండి. సో అనగానే మీకు పేమెంట్ కంప్లీట్ చేయడం కోసం ఇక్కడ స్క్రీన్ అయితే వస్తుంది. సో పేమెంట్ కంప్లీట్ చేయడం కోసం ఒకవేళ కనుక మీకు కంపెనీ వాళ్ళు ఎవరైనా ఓచర్స్ కనుక ఇచ్చారు, సో లేదా అడిషనల్గా ఓచర్స్ అనేటువంటివి ఉన్నాయి అనుకుంటే మాత్రం మీరు ఆ ఓచర్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వండి. ఆ ఓచర్ నెంబర్ ఇచ్చి మీరు అప్లై అనగానే మీకు ఈవెన్ $300 కూడా ఏమవుతుంది, జీరో అయిపోతుంది. లేదు నేను పేమెంట్ చేసుకోవాలి అంటే కూడా మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ ఏది లేదు అంటే సింపుల్గా అప్లై అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పేమెంట్ పేజ్లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్. సో పేమెంట్ పేజ్లోకి వెళ్ళిపోయి ఆ పేమెంట్ అనేటువంటి కంప్లీట్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఓచర్ నెంబర్ వస్తుంది, లేదా ఎగ్జామ్ అనేటువంటి షెడ్యూల్ అయిపోతుంది. డైరెక్ట్ ఓచర్ నెంబర్ అనేది ఉంటుంది, డైరెక్ట్ షెడ్యూల్ అయిపోతుంది. ఓకేనా, ఇంతే. ఈ విధంగా మీరు ఎగ్జామ్ షెడ్యూల్ చేసుకొని ప్రిపేర్ అయిపోయి హ్యాపీగా ఎగ్జామ్స్ అనేటువంటిది రాసి సర్టిఫికేషన్స్ అనేటువంటి తెచ్చుకోండి.